రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకమైన పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టబోతుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ చీరలతో కార్యక్రమాన్ని, కోటి చీరలు పంపిణీ చేయబోతున్న మహిళలకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. లాంఛనంగా చీరల పంపిణీని ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సచివాలయం నుంచి గ్రామీణ మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అలాగే మంత్రులు అందరూ కూడా కాన్ఫరెన్స్లో ఉండబోతున్నారు. ప్రధానంగా ఈ చీరలకు సంబంధించి చాలా కీలకంగా తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే ఆలస్యమైందని కూడా చెప్పారు. 2 విడతలు ఇవ్వబోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కోటి చీరల పంపిణీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అక్కడ నియమాలు అర్పిస్తారు. తర్వాత ఏదైతే కోటి చీరల పంపిణీకి సంబంధించి కూడా పథకానికి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందిరమ్మ కోటి చీరల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళా శక్తి పేరిట ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. మరికాసేపట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 2 దశల్లో ఈ ఏదైతే పంపిణీ కార్యక్రమం జరగనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదటి దశలో ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. 2వ దశలో మార్చి 1 నుంచి, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా చీరల పంపిణీ చేసింది. బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా అప్పుడు ఏదైతే పంపిణీ చేసిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా క్వాలిటీ బాగలేదని కూడా గత ప్రభుత్వం సంబంధించిన మహిళలంతా కూడా ఆరోపించారు. ఆ చీరలకు సంబంధించి కూడా చాలా దుమారం మిగిలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ సంబంధించిన చీరల పంపిణీలో జరగకూడదని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశించారు. ప్రతి చీరకు సంబంధించి కూడా ఏదైతే క్వాలిటీ పరంగా ఉండాలి దానికి సంబంధించి కూడా పూర్తిస్తారు. అంటే ఎంత వెచ్చించినా సరే చీరకు సంబంధించి కూడా మహిళలు మెచ్చుకునే విధంగా కూడా ఈ చీరలు ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా సిరిసిల్లలో ఈ చీరలు తయారు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే దాదాపుగా ఇప్పటి వరకు 55 లక్షల చీరలకు సంబంధించి కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 5 లక్షలకు సంబంధించి కూడా త్వరలో, అంటే 2 రోజులకు సంబంధించి మరో 5 లక్షల చీరల పంపిణీకి సంబంధించి కూడా పూర్తి కానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఆ చీరల విషయంలో కూడా ఎలాంటి ఏదైతే నాణ్యత అంశాల పైన కూడా తగ్గొద్దని కూడా సీఎం రేవంత్ అధికారులను ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక చీరల పంపిణీ కూడా పారదర్శకంగా ఉండాలి. పూర్తిగా ఏదైతే మహిళలకు సంబంధించి ప్రతి మహిళలకు సంబంధించి కూడా వాళ్ళకు ఇందిరమ్మ చీర అందించే విధంగా కూడా అందరూ అధికారులు కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన చీరల కంటే క్వాలిటీ పరంగా, నాణ్యత పరమైన అంశాలు కూడా ఎలాంటి తగ్గొద్దని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ చీరల క్వాలిటీకి సంబంధించి సిరిసిల్లలో ఏదైతే చీరలు తయారు చేయడం జరిగిందో అక్కడ సంబంధించి కూడా ఆయన ఇప్పటికే 3 సార్లకు సంబంధించిన చీర నాణ్యత పరమైన అంశాలపైన కూడా ఇప్పటికే చెక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రతి మహిళకు సంబంధించి కూడా ఇందిరమ్మ చీర ఇస్తే ఖచ్చితంగా చిరునవ్వు రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మొహాల్లో ఏదైతే చిరునవ్వు వెలగాలని కూడా ఈ దిశగా అధికారులు ఆదేశించారు. ఆ చీరల పంపిణీకి సంబంధించి కావచ్చు ఈ రోజు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా 500 మంది గ్రామీణ ప్రాంత మహిళలకు సంబంధించి కూడా సెక్రటేరియట్ నుంచి వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది 10 ఏళ్లలో కూడా. అప్పుడు మహిళలకు సంబంధించిన ఆ చీరలు తీసుకున్నారు. దానికి క్వాలిటీ పరంగా ఆ చీరలకు సంబంధించి కూడా నాణ్యత లేదు. సూరత్ నుంచి ఆ చీరలు తీసుకొచ్చినారుగా కూడా ఏదైతే గత మహిళలకు సంబంధించి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మనం ఇచ్చే చీర పక్కా ఉండాలి. ఇందిరమ్మ పేరుతో ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ చీరకు సంబంధించి క్వాలిటీ పరంగా కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా మెచ్చుకునే విధంగా ఉండాలని కూడా ఇప్పటికైతే ఆదేశించారు. కాబట్టి ఈ రోజు పంపిణీ జరగబోతా ఉన్నది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి 500 మంది గ్రామీణ ప్రాంత మహిళలతో ఈ రోజు సంభాషించనున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ చీరకు సంబంధించి కావచ్చు, మీకు గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పైన కూడా ఈ రోజు మహిళలతో కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మరి కాసేపట్లో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఆ కోటి చీరల పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.